హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను మీకు మునక్కాయతో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ ఒక 2 మీడియం సైజ్ మునక్కాయలు తీసుకుని కట్ చేసుకుని వాష్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. చూసారు కదా, ఆవాలు కొంచెం స్ప్లిట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు 2 వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మునక్కాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, కానీ నాకు పర్టికులర్గా ఇదంటే చాలా ఇష్టము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మనం ఇందాక కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మునక్కాయలు ఇందులో వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు ఈ కర్రీకి, జస్ట్ మునక్కాయలు మునిగేంత వరకు పోస్తే చాలు. ఇప్పుడు బాగా మునక్కాయలు ఉడికేదాకా మూత పెట్టుకుని మంచిగా ఉడకనివ్వాలి మునక్కాయల్ని. చూసారు కదా, మునక్కాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఒక టీ గ్లాస్ నిండా ఇందులో పోసి కలుపుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, జస్ట్ వేసి ఒక సెగ తగలిచ్చి వెంటనే ఆపేయాలి, లేకపోతే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి. ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి కదా. సో ఇంతే, చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి.